హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 51,097 ఈ లెవెల్ని దాటి వీవ్యాప్ పైన చూడండి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. 9:30 క్యాండిల్ ఆ పైన క్లోజ్ అయిందనమాట. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బయింగ్ అంటే చేయొచ్చు, ఎందుకంటే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ట్రాప్ అనమాట. ట్రాప్ జరిగి ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఆ తర్వాత మన లెవెల్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ బయింగ్ చేయొచ్చు. లేదు ఇక్కడ చేయకపోయినా ఇక్కడ ఈ రీటెస్ట్ ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇక్కడ చేస్తే తక్కువ పాయింట్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఒక బయింగ్ అటెంప్ట్, ఎందుకంటే ఇక్కడ చూడండి తక్కువ స్టాప్ లాస్ వస్తుంది. మన లెవెల్ ఉంది వీవ్యాప్ పైన క్లోజ్ అయితే అక్కడ కనుక వెంటనే బయింగ్ తీసుకుంటే తక్కువ స్టాప్ లాస్ తోటి ట్రై చేయొచ్చు. మూమెంట్ వస్తే మంచి మూమెంట్ తీసుకుంటాం, లేదంటే ఒక చిన్న స్టాప్ లాస్ తీసుకుంటాం అనమాట. జస్ట్ అలా ఒక ట్రేడ్ తీసుకొని వదిలేయాలి. ఒక ట్రేడ్ అయిన తర్వాత ఇక రెండోది చూడండి అలా మంచి మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన లెవెల్ 51,392 లెవెల్ చూడండి. ఇక్కడ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డోజీ పడింది. ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ చూడండి. ఈ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని ఒక డోజీ పడి ఈ క్యాండిల్ పడిన తర్వాత ఇక్కడ ట్రై చేయొచ్చు, లేదంటే ఈ రీటెస్ట్ మీద ట్రై చేయొచ్చు. చూడండి మన లెవెల్స్ ఎంత బాగా అంటే ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి అనే దానికి లెవెల్స్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఈ ఫాల్ చూడండి, బిగ్ ఫాల్ అయిన తర్వాత 51,97 ఈ లెవెల్ బాగా పనిచేసింది. చాలాసేపు సపోర్ట్గా పనిచేసింది. చాలా అంటే చాలాసేపు పనిచేసి బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత చూడండి మళ్ళీ రీటెస్ట్ మీద బయింగ్ చేస్తే బయింగ్ చేసిన తర్వాత 50,952 లెవెల్ చూడండి. ఈ లెవెల్ సపోర్ట్గా పనిచేసి ఒక 100 పాయింట్స్ మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. అక్కడ ఏ ఏరియాలో అయినా మన లెవెల్స్ ఉంటాయి. మన లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా బాగా పనిచేస్తున్నాయి. కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తుంటే లెవెల్స్ని బాగా గమనించి ప్రాక్టీస్ చేయండి. పాత వీడియోస్ కూడా చూడండి, మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు మీరు వీడియో చూసి లెవెల్స్ డ్రా చేసుకొని నేను చెప్పే వీడియో కనుక వింటే, అంటే ఎలా బై చేస్తున్నాం, ఎలా సెల్ చేస్తున్నాము, ఎక్కడ ఎటువంటి బై సెటప్ సెల్ సెటప్ వస్తే ఎలా చేస్తాం, అంటే మనం చెప్తున్నాం కాబట్టి ఆ చెప్పేది వింటే ఎలా చేయొచ్చు అనేది అవగాహన వస్తుందన్నమాట. అందుకోసమే వీడియో చూడమంటాం. లేదంటే లెవెల్స్ అయితే నేను ప్రతిరోజు టెలిగ్రామ్లో పెడతాను. ఆ లెవెల్స్ డ్రా చేసుకొని మీరు చూసేయచ్చు అనమాట. అలా కాదు కదా, మనం వీడియో వింటే కొంచెం మనం మాట్లాడుకుంటే ఐడియా వస్తుంది అనమాట. ఎలా బై చేయాలి, ఎలా ఎక్కడ సెల్ చేసాం, ఎక్కడ బై చేసాం అనేది వస్తుంది. అందుకే వీడియో చూస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 51,181 అనమాట. 51,181 డ్రా చేస్తాను. 51,181 అండి. ఓకే, ఈ లెవెల్ అండి. తర్వాత ఇక్కడ ఈ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ లెవెల్స్ డిలీట్ చేద్దాం. 275 ఇది ఒకవేళ మీరు ఉంచుకోవచ్చు, ఎప్పటికైనా పనిచేస్తాయి అనమాట. మనం డిలీట్ చేసినా ఎప్పుడైనా ఆ లెవెల్స్ ఒక్కోసారి పనిచేస్తూ ఉంటాయి. నియర్ బై ఉన్నాయని చెప్పి నేను డిలీట్ చేస్తున్నాను. తర్వాత నిఫ్టీలో ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి నిఫ్టీ వచ్చేసి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 24,980 ఇక్కడ మన లెవెల్ అయితే లేదు. 24,980 అంటే చూడండి ముందు రోజు ఇక్కడ ఈ స్వింగ్ చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మూవ్ అయింది కదా, ఈ 24,980 లెవెల్. ఈ లెవెల్ని ఇక్కడ సపోర్ట్గా తీసుకుంది చూడండి. ఆ లెవెల్ని ఇక్కడ పర్ఫెక్ట్గా సపోర్ట్ తీసుకొని ఈ రిజెక్షన్ చూడండి, ఈ క్యాండిల్ ఈ రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా ఇంకో క్యాండిల్ పైన క్లోజ్ అయింది. మన లెవెల్ పైన క్లోజ్ అయింది. వీవ్యాప్ పైన క్లోజ్ అయ్యేటప్పుడు ఇక్కడ చిన్న బయింగ్ అయితే తీసుకోవచ్చు. ఆ బయింగ్ తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఈ లెవెల్ ఉంది కాబట్టి, నియర్ బై ఉంది కాబట్టి ఇక్కడైతే తీసుకోవడానికి అంత బయింగ్ సెటప్ అయితే దొరకలేదు. మరి ఈ ఆ రీటెస్ట్ మీద అంటే చూడండి ఇక్కడ
ఈ 24,980 లెవెల్‌ని ఎవరైనా అంటే ఈ స్వింగ్‌ని గమనించి తీసుకుంటే, ఇక్కడే తీసుకుంటే అది మంచి ఈ క్యాండిల్ రిజెక్షన్ మీదనే తీసుకుంటే అప్పుడు మంచి బయింగ్ సెటప్ మంచి పాయింట్స్ అయితే దొరుకుతాయి. రీటెస్ట్ అంటే మళ్ళా ఇక్కడ డౌన్‌కి వచ్చిన తర్వాత చూడండి ఈ లెవెల్స్ మళ్ళా 25,14 మన లెవెల్ పర్ఫెక్ట్‌గా పిన్ టు పిన్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొనైతే పైకి వెళ్ళింది. ఇక్కడ ఖచ్చితంగా బయింగ్ సెటప్ దొరికింది చూడండి. ఈ లెవెల్‌ని సపోర్ట్ తీసుకొని ఈ క్యాండిల్ రిజెక్షన్ ఇచ్చింది. మళ్ళా క్యాండిల్ రిజెక్షన్ ఇచ్చింది. వీవ్యాప్ అంటే పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న తర్వాత అయితే ఎక్కడి వరకు అనేది ఇక్కడ మన లెవెల్స్ ఉన్నాయి కదా 25,117 అక్కడ జస్ట్ 2-3 పాయింట్స్‌కి యువతలే ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మళ్ళా మంచి డౌన్ ఫాల్ అయితే అయింది. చాలా అంటే చాలా మంచి డౌన్ ఫాల్. ఇందాక బ్యాంక్ నిఫ్టీలో మనం చెప్పుకున్నాం కదా అక్కడ డోజీ క్యాండిల్ వచ్చి ఒక రెడ్ క్యాండిల్ మన లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అక్కడ పర్ఫెక్ట్‌గా లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్‌కి వచ్చింది కాబట్టి ఇక్కడ అదే టైంలో కొంచెం ఈ మన లెవెల్‌కి నియర్ బైలోని రిజెక్షన్ తీసుకొని అయితే డౌన్‌కి వచ్చింది. చూడండి డౌన్‌కి వచ్చిన తర్వాత ఈ లెవెల్ మళ్ళా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి రీటెస్ట్ మీద మళ్ళీ పుట్ బై చేయొచ్చు. చూడండి ఈ 25,14 లెవెల్‌ని మళ్ళీ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న రీటెస్ట్ చేసి డౌన్‌కి వచ్చింది. ఇట్లా చాలా అంటే చాలా మంచి పాయింట్స్ పుట్ సైడ్ అయితే నిఫ్టీలో తీసుకోగలిగాం. చూడండి అదేవిధంగా నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 25,086 అండి. 25,086 అదండి లెవెల్ 25,086. ఈ 25,055 అంటే చూద్దాం. రేపు చూసి డిలీట్ చేద్దాం. నియర్ బై ఉంటే రేపు కనుక ఆ లెవెల్‌లో ఏదన్నా పని చేయకపోతే అప్పుడు చూసి డిలీట్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. బాయ్.